గణిత శాస్త్రంలో ఉపయోగించేటటువంటి బోధనాభ్యసన వనరులు, బోధనోపకరణాలు. ఏ ఉపకరణాలని, ఎలాంటి అభ్యసన వనరుల్ని మనము గణిత శాస్త్రంలో ఉపయోగిస్తామన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అసలు వనరుకు, ఉపకరణానికి, బోధనాభ్యసన వనరుకు, బోధనాభ్యసన ఉపకరణానికి లేదా బోధనోపకరణానికి మధ్య ఉన్నటువంటి తేడాను మీరు ముందు తెలుసుకోవాలి. వనరుకు, ఉపకరణకు ఉన్నటువంటి తేడాను ముందు తెలుసుకుంటేనే మీకు క్లాస్ అనేది ఎఫెక్టివ్గా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్ క్లాస్లో మనం పరిసరాల విజ్ఞానం మరియు సామాన్య శాస్త్రానికి సంబంధించినటువంటి అభ్యసన వనరుల గురించి, బోధనోపకరణాల గురించి కూడా మాట్లాడినాం. దాంతోపాటు ఎడ్గార్ డెల్, అనుభవశంకు గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ కన్నా ముందు చర్చించాల్సిన విషయం ఏంటి అంటే, అభ్యసన వనరు, సూక్ష్మంగా చెప్పాలంటే వనరులు, ఉపకరణాలు. తేడా ఏంది ఆలోచించారు ఎప్పుడైనా? వనరులకు, ఉపకరణాలకు తేడా ఏంటి? చూడండి మిత్రులారా, ఒక ఉదాహరణ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయోగశాల అనుంది. ఈ ప్రయోగశాల అనేది ఉపకరణం అవుతుందా, వనరు అవుతుందా? ఎస్, ప్రయోగశాల అనేది ఒక వనరు. ఓకేనా? ప్రయోగశాలలో ఉపయోగించేటటువంటి పరికరాలు, టెస్ట్ ట్యూబ్స్ కావచ్చు, బీకరు కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే జియో బోర్డు కావచ్చు, పెగ్ బోర్డు కావచ్చు, లేదా నేపియర్ పట్టీలు కావచ్చు, భిన్నాల చట్రం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రయోగశాలలో ఉంటాయి కదా. వీటిని ఉపకరణాలు అంటారు. ప్రయోగశాలలో ఉండేటటువంటి పరికరాలు, ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపకరణాలు అంటాం మనం, పరికరాల్ని. వనరు అనేది మనం విస్తృతార్థంలో ఉపయోగిస్తాం, పరికరం అనేది పరిమితార్థంలో ఉపయోగిస్తాం. చాలా రకాల పరికరాలు కలిసి ఒక వనరుగా మారొచ్చు. ఉదాహరణకి మనము సైన్స్ క్లాస్లో మాట్లాడుకున్నాం, వనరులు 3 రకాల వనరులు ఉంటాయి అని. సహజ వనరులు, భౌతిక వనరులు, సామాజిక వనరులు అన్నాం. మళ్ళీ సామాజిక వనరుల్లో 3 రకాల గురించి మాట్లాడుకున్నాం, భౌతిక పరిసరం అని, సజీవ ప్రపంచం అని, బౌద్ధిక వనరులని. అవునా? అవన్నీ కూడా వనరులు ఏవైతే ఉంటాయో అది విస్తృతమైన అర్థంలో ఉపయోగించేటటువంటి పదం. ఉపకరణం అనేది పరిమితమైన అర్థంలో ఉపయోగించేటటువంటి పదం. ఓకేనా? వనరుకు, ఉపకరణానికి తేడా తెలిస్తే మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లోకి మనం వెళ్ళొచ్చు. సో గణితంలో మనం ఎటువంటి బోధనాభ్యాస వనరులు ఉపయోగిస్తాం? సేమ్ ఇంతకుముందు సైన్స్లో ఏ విధంగానైతే చర్చించామో దీంట్లో కూడా అదే విధమైన వనరులు ఉంటాయి మనకు. అక్కడ మనం సైన్స్ క్లబ్ మాట్లాడుకున్నాం, ఇక్కడ గణిత క్లబ్ గురించి మాట్లాడతాం. అక్కడ సైన్స్ ఫేర్ గురించి మాట్లాడుకున్నాం, సైన్స్ మేళా గురించి మాట్లాడుకున్నాం, గణిత మేళాల గురించి మాట్లాడతాం. అక్కడ సైన్స్ ల్యాబ్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ గణిత ల్యాబొరేటరీ గురించి మాట్లాడుకుంటాం, గణిత ప్రయోగశాల గురించి మాట్లాడుకుంటాం. సో ఈ విధంగా ప్రయోగశాల అనేది గణితంలో ఉంటుంది, సైన్స్లో ఉంటుంది, సోషల్లో కూడా ఉంటుంది. గ్రంథాలయం అనేది గణితానికి ఉంటుంది, విజ్ఞాన శాస్త్రానికి ఉంటుంది, సాంఘిక శాస్త్రం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్క సబ్జెక్ట్లో గనక మనం దాని గురించి కూలంకషంగా చర్చిస్తే ఇంకో సబ్జెక్ట్లో దాని గురించి అంతగా లోతుగా చర్చించాల్సిన అవసరం ఏమి ఉండదు మనకు. ఓకేనా? పైన చర్చిస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. అసలు ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ గణితంలో ఉపయోగించేటువంటి అభ్యసన వనరులు ఏంటివి చూడండి. ఇక్కడ మనకు గణిత గ్రంథాలయం ఒకటి ఉంది. ఓకేనా? అక్కడ కూడా సైన్స్ గ్రంథాలయం గురించి మాట్లాడుకున్నాం మనం, అవునా? విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం గురించి మాట్లాడుకున్నాం కదా. సో తర్వాత గణిత ప్రయోగశాల రెండవ బోధన వనరు, తర్వాత గణిత క్లబ్, వనరుల కేంద్రం, ఇది ఒకటి కొత్తగా వచ్చింది మనకు మ్యాథ్స్లో. వనరుల కేంద్రం, రిసోర్స్ సెంటర్ అనేది కొత్తగా వచ్చింది మనకు. ఓకేనా? ఏంది రిసోర్స్ సెంటర్ అనేది తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్ సామాజిక వనరులు. సో ఇవి మనకు గణిత శాస్త్రంలో ఇచ్చినటువంటి వనరులు, సిలబస్లో ఇవ్వబడ్డటువంటి వనరులు. మరి వనరుల యొక్క ఆవశ్యకత ఏంది? ఈ వనరులు ఏ లక్ష్యాలను నెరవేర్చడానికి మేము వనరులను ఉపయోగించాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి కూలంకషంగా చర్చిస్తూ వెళ్దాం. ఫస్ట్ గణిత గ్రంథాలయం. గ్రంథాలయం యొక్క ఆవశ్యకత ఏంటండి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గ్రంథాలయం అనేది విద్యాలయాలకు గుండెకాయ లాంటిది. అవునా? ఎందుకోసము గ్రంథాలయం ఉండాలి పాఠశాలలో అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విస్తృత అధ్యయనం కోసము గణిత గ్రంథాలయం అనేది పాఠశాలలో ఉండాలి. పిల్లలు
ఒక అంశానికి సంబంధించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకునేటువంటి ఆసక్తి వానికి కలిగిందనుకోండి, వాడు రిఫరెన్స్ సంప్రదింపు గ్రంథాల కోసము ఏదో ఒక సోర్స్ అక్కడ ఉండాలి కదా. కాబట్టి గణితానికి ఒక గ్రంథాలయం అనేది పాఠశాలలో ప్రత్యేకంగా ఉండాలి. సైన్స్కి అయితే ఏ విధంగా ప్రత్యేకంగా గ్రంథాలయం ఉందో గణితానికి కూడా ప్రత్యేకంగా ఒక గ్రంథాలయం అనేది ఉండాలి. గణిత గ్రంథాలయం వల్ల ఏమవుతుంది, పిల్లలు వారి వారి ఆసక్తులు అభిరుచుల మేరకు గణిత పరిజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. గణిత విషయాల పట్ల ఆసక్తిని కలిగించడానికి గణిత గ్రంథాలయం అనేది తోడ్పడుతుంది. భవిష్యత్తులో వాళ్ళు గణిత శాస్త్ర అధ్యయనంలో లోతుగా పరిశోధనలు చేయడానికి కావాల్సినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ పునాదులు ఏర్పరచడానికి గ్రంథాలయం అనేది సహాయకారిగా ఉంటుంది. మరి నిర్వహణ, గణిత గ్రంథాలయం యొక్క నిర్వహణ ఏ విధంగా ఉండాలి అంటే, దీని నిర్వహణ బాధ్యత అంతా గణిత ఉపాధ్యాయుడే తీసుకోవాలి. ఒకవేళ గనక పని ఒత్తిడి వల్లనో లేకపోతే తీరిక లేకపోతే ఉపాధ్యాయుడు బిజీగా ఉంటే ఎవరో ఒక సీనియర్ విద్యార్థిని గణిత గ్రంథాలయానికి ఇన్ఛార్జ్గా పెట్టవచ్చు మనం. ఓకేనా, ఇన్ఛార్జ్గా పెట్టేసి దాంట్లో మనం కరెక్ట్గా పుస్తకాలను ఫస్ట్ మెయింటైన్ చేయాలి, మ్యాగజైన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అది నెక్స్ట్ స్టెప్లో మాట్లాడతాం. ఇక నిర్వహణ విషయంలో ఇంకా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, నిర్వహణలో కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. పుస్తకాల యొక్క సంగ్రహణ పట్టిక, ఏ పుస్తకాలు మన లైబ్రరీలో ఉన్నాయి దాని యొక్క లిస్ట్ అనేది, దానికి ఒక రికార్డ్ పెట్టాలి. ఓకేనా, ఇష్యూ రిజిస్టర్, విత్డ్రాల్ రిజిస్టర్ ఉంటుంది కదా, ఏ పిల్లలకైతే మనం పుస్తకాలు ఇస్తున్నాము, పుస్తకాలు తీసుకున్నాము ఆ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. సందర్శకుల విజిటర్ రిజిస్టర్ను కూడా మనము గ్రంథాలయంలో మెయింటైన్ చేస్తే గ్రంథాలయం అనేది చక్కగా నిర్వహించిన వాళ్ళం అవుతాం. ఓకేనా, ఇక గణిత పుస్తకాలు పత్రికలను ఫస్ట్ సేకరించాలి. ప్రముఖులు రాసినటువంటి గణిత పుస్తకాలు కావచ్చు, గణితానికి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కావచ్చు, జర్నల్స్ కావచ్చు సేకరించేసి మనం మన లైబ్రరీలో పెట్టాలి. దాంతోపాటుగా విద్యార్థులు తయారు చేసినటువంటి గణితానికి సంబంధించినటువంటి స్క్రాప్ బుక్ కావచ్చు, ఆల్బమ్స్ కావచ్చు, అవి కూడా మనం గణిత గ్రంథాలయంలో వాటికి కూడా చోటును కల్పించాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రయోజనాలు, సేమ్ ప్రయోజనాలు, అవే ప్రయోజనాలు ఉంటాయి. మనం సైన్స్లో మాట్లాడాం కదా. ఏం చేస్తుంది గ్రంథాలయం వల్ల ఏం ఉపయోగం పిల్లలకు అంటే, విస్తృత అధ్యయనానికి అవకాశం కల్పిస్తుంది. పిల్లల్లో పఠన కౌశలాలు పెంపొందుతాయి. స్వీయ అధ్యయనము, సెల్ఫ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది. స్వీయ అధ్యయనం అనేది దేనికి దారితీస్తుంది అంటే, సమస్య పరిష్కారం ఏదైతుందో స్వయంగా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి సామర్థ్యం అనేది పిల్లాడికి అబ్బుతుంది. స్పూన్ ఫీడింగ్ అనే పద్ధతి ఏదైతుందో సాంప్రదాయ పద్ధతి, ప్రతి దానికి ఉపాధ్యాయుడే అందించాలి, ప్రతిదీ ఉపాధ్యాయుడే సహకారం చేయాలి అన్నటువంటి ధోరణి ఏదైతుందో ఆ ధోరణి నుంచి బయటపడి పిల్లలు స్వంతగా తమంతట తాముగా శాస్త్ర అధ్యయనానికి పూనుకుంటారు. అది గణిత గ్రంథాలయం వల్ల సాధ్యమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి మిత్రులారా, గణిత ప్రయోగశాల చూడండి అమ్మా. ఇక్కడ సేమ్ అన్నిట్లలో సేమ్ ఉంటుంది మీకు. మనం సైన్స్ ప్రయోగశాలను ఏ ఉద్దేశాల కోసం అయితే స్థాపించామో సేమ్ గణిత ప్రయోగశాల కూడా అదే ఉద్దేశం ఉంటుంది. ప్రయోగశాల ఏం చేస్తుందండి? ప్రయోగశాల అమూర్తంగా ఉన్నటువంటి శాస్త్ర విషయాలను, పాఠ్యాంశాలను మూర్త రూపంలో మార్చి పిల్లలకు అందించేటటువంటి వెసులుబాటు మనకు ప్రయోగశాలలో దొరుకుతుందండి. ప్రయోగశాల యొక్క ఉద్దేశం కూడా అదే. సంక్లిష్టంగా ఉన్నటువంటి, అమూర్తంగా ఉన్నటువంటి పాఠ్యాంశాలను సులభంగా మార్చేసి వాటిని కృత్యాల రూపంలో, ప్రయోగాల రూపంలో మార్చి దాన్ని మనం బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేటట్లు చేసేటటువంటి స్థలమే ప్రయోగశాల. ప్రయోగశాలలో మనం కృత్యాలు, ప్రయోగాలు చేస్తామన్నమాట. గణిత ప్రయోగశాల యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, మనకు ఉన్న సబ్జెక్టులలో అత్యంత అమూర్తమైనటువంటి సబ్జెక్ట్ ఏది అంటే, అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ ఏది అంటే గణితమే, మ్యాథమెటిక్సే. అవునా, గణితంలో ఎక్కువగా అమూర్తమైన అంశాలు ఉంటాయి కాబట్టి, అమూర్తమైన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గణితంలో ప్రయోగశాల అనేది ఖచ్చితంగా ఉండాలి. గణితానికి సపరేట్గా ఒక ప్రయోగశాల అనేది ఉండాలి. ప్రయోగం ద్వారానే మనం గణితాలను బోధించాలి, కృత్యాల ద్వారా మనం గణితాన్ని బోధించాలి. ఎందుకంటే గణితం అనేది అమూర్త అంశాలతో కూడినటువంటి విషయం. ఓకేనా, కాబట్టి మనం మూర్త రూపంలో అందించే విషయాలే పిల్లలకు చాలా రోజుల పాటు గుర్తుంటాయి. అవి శాశ్వత అభ్యసనానికి దారి తీస్తాయి, ఎడ్గార్ గెల్ చెప్పినట్లు. ఓకేనా,
రైట్. ప్రయోగశాల యొక్క ఉపయోగం ఏంటండి? ఇంతకుముందు చెప్పినట్లు గణిత ప్రయోగశాల యొక్క ఉపయోగం ఏంటి అంటే అమూర్త రూపంలో ఉన్నటువంటి గణితాంశాలని మూర్త రూపంలో మార్చే అవకాశం మనకు గణిత ప్రయోగశాలలో దొరుకుతుంది. కాబట్టి పిల్లల్లో గణితం పట్ల ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మనం తొలగించేసి గణితం అంటే ఆసక్తిని పెంపొందించేటటువంటి అవకాశం మనకు గణిత ప్రయోగశాలలో దొరుకుతుందన్నమాట. గణిత ప్రయోగశాలలో ఉన్నటువంటి సామాగ్రి చూడండి. సామాగ్రి ఏమేమి సామాగ్రి పెడతాం మనం గణిత ప్రయోగశాలలో అంటే సామాగ్రి ఇక్కడ చూడండి, మనకు 3 రకాల సామాగ్రి ఉంటుందండి. ఒకటి ప్రభుత్వం తరపున సరఫరా చేసినటువంటి సామాగ్రి, ఓకేనా. రెండవది పాఠశాల తరపున పాఠశాల నిధుల నుంచి కొన్నటువంటి సామాగ్రి. మూడవది విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజ సహకారంతో సేకరించినటువంటి సామాగ్రి మనం ప్రయోగశాలలో పెట్టాలి. ప్రయోగశాలలో ఎటువంటి కార్యకలాపాలు చేయాలి చూడండి. ఇక్కడ గణిత క్రీడలను రూపకల్పన చేయాలి. మ్యాథ్స్ గేమ్స్ ఉంటాయి కదా, అవి గణిత క్రీడలను రూపకల్పన చేయాలి. గణిత అంత్యాక్షరి అంటే మనం ఉదాహరణకి ఇప్పుడు ఖండన రేఖలు అనేటటువంటి ఒక పదం ఉందండి. ఖండన రేఖలు, ఇక్కడ లా అనేటటువంటి పదంతో దీని వర్డ్ లాటర్ అంటాం చూడండి, మనం భాషలో అంటాం పదనిచ్చెన, ఓకేనా. ఈ ఆట మనం భాషలో ఉపయోగిస్తాం, మ్యాథ్స్లో కూడా ఉపయోగించవచ్చు దీన్ని. ఖండన రేఖలు అనే పదం లా అనే అక్షరంతో ముగిసిపోయింది. లాతో మొదలయ్యేటువంటి ఇంకో పదం ఏది? లంబకోణము. ఈ విధంగా మనము అంత్యాక్షరిని నిర్వహించవచ్చు గణితంలో. క్విజ్ పెట్టవచ్చు గణితంలో. మ్యాథ్స్ డే మనకుంటుంది కదా, December 22 రామానుజన్ జయంతి. అట్లాంటి రోజుల్లో వక్తృత్వ పోటీలు పెట్టడం కానీ, వ్యాసరచన పెట్టడం కానీ, పోటీలు పెట్టడం వల్ల మనకు మంచి అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళం అవుతాం పిల్లలకు. గణితంలో స్క్రాప్ బుక్ మెయింటైన్ చేయడం. స్క్రాప్ బుక్ అంటే ఏం లేదండి, ఒక నోట్బుక్లో గణితానికి సంబంధించినటువంటి చిత్రాలను కావచ్చు, గణిత శాస్త్రవేత్తల చిత్రాలను అతికించడం కావచ్చు, గణిత శాస్త్రానికి సంబంధించిన సమాచారం పేపర్లలో వస్తుంది కదా, దాన్ని కత్తిరించేసి మనం నోట్బుక్లలో అతికించడం, ఇట్లాంటి యాక్టివిటీస్ మనం చేయించవచ్చు. గణితంలో చిక్కు ప్రశ్నలు ఉంటాయి, కొన్ని పొడుపు కథలు ఉంటాయి చూడండి. ఒక తుమ్మెద ఒక పువ్వు చుట్టూ తిరుగుతుంది, ఇంకో తుమ్మెద, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కదా మనకు పొడుపు కథల్లాగా. అట్లాంటివి క్రాస్వర్డ్ పజిల్స్ కానివ్వండి, వింత చదరాలు ఉంటాయి చూడండి, ఎటు కూడినా సమానం రావాలి అన్నటువంటి మనం ఆడతాం కదా చదరాలు. సుడోకో పజిల్స్ కావచ్చు, మనోరంజక అమరికలు, ఇవన్నీ కూడా ఇట్లాంటి ఆటల్ని మనం గణిత ప్రయోగశాలలో ఆడిపించవచ్చు. సో ఇది గణిత ప్రయోగశాల. నెక్స్ట్ గణిత క్లబ్ చూడండి. క్లబ్ కూడా 3 సబ్జెక్టులలో మనకు ఉంటుంది, మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో కూడా ఉంటుందన్నమాట. క్లబ్ అంటే ఏంది, సంఘం అంటే ఏంది? ఇంతకుముందు మనం సైన్స్లో చెప్పుకున్నాం. ఒకే రకమైనటువంటి అభిరుచులు, ఆదర్శాలు కలిగిన వ్యక్తులందరూ కూడా సంఘటితం అవుతారు. దేనికోసము? ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం సంఘటితమై ఆ శాస్త్ర అభివృద్ధి కోసం. ఇక్కడ గణితం కాబట్టి గణిత శాస్త్ర ఉన్నతి కోసము లేదా గణిత శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆర్జించడం కోసము సంఘటితం అవ్వడాన్ని మనము గణిత క్లబ్ అంటాం అన్నమాట. సో గణిత క్లబ్ యొక్క ఆవశ్యకత ఏంటండి? ఇక్కడ చూడండి, గణిత క్లబ్ యొక్క ఆవశ్యకత ఏంటి అంటే కొన్ని మనం సమస్యలు ఉంటాయి, కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలు పాఠ్యాంశంలో బోధించలేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అట్లాంటి అంశాలు మనం ఇక్కడ గణిత క్లబ్ సహాయంతో బోధించవచ్చు. అట్లాంటి సమస్యల్ని మనం గణిత క్లబ్ సహాయంతో పరిష్కరించవచ్చు. ఏం లక్ష్యాలు ఉండాలి? గణిత క్లబ్ యొక్క లక్ష్యాలు ఏంటివి అంటే గణితం పట్ల విద్యార్థులకు ఆసక్తిని కలిగించడము. గణిత క్లబ్ యొక్క మొదటి లక్ష్యం ఏంది? ఆసక్తిని రేకెత్తించాలి పిల్లల్లో గణితం అంటే. రెండవది ఏంది? గణితం అంటే భయం ఏదైతుందో ఆ భయాన్ని ముందు తొలగించాలి. ఇక మూడవ అంశం ఏంటి? గణిత శాస్త్రంలో గణిత శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషి ఏదైతుందో ఆ కృషిని పిల్లలకు తెలియజెప్పాలి. తద్వారా భావి శాస్త్రవేత్తల్ని తయారు చేయాలి. తర్వాత ముఖ్యమైన అంశం ఇంకోటి హేతువాద దృక్పథము, శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం కూడా గణిత క్లబ్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. అంతేకాదు గణిత శాస్త్రం పట్ల గౌరవాన్ని, గణిత శాస్త్రం పట్ల ఒక రకమైనటువంటి ప్రేమను విద్యార్థుల్లో కలిగించాలి. ఇక ఏర్పాటు నిర్వహణ ఏ విధంగా నిర్వహించవచ్చు? ఏర్పాటు అంటే గణిత క్లబ్కు గౌరవ అధ్యక్షుడిగా ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు.
ఎవరుంటారు? గౌరవ అధ్యక్షుడిగా ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. అధ్యక్షుడేమో మ్యాథ్స్ టీచర్ ఉంటారు. తర్వాత దాంట్లో సభ్యులు ఎవరు అంటే ఆ క్లాస్కు చెందినటువంటి అందరూ విద్యార్థులు కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఈ గణిత క్లబ్ చేసేటువంటి కార్యక్రమాలు ఏం కార్యక్రమాలు నిర్వహించాలి అంటే గణిత శాస్త్రవేత్తల యొక్క జయంతుల్ని నిర్వహించడము, దినోత్సవాలు నిర్వహించడం, మ్యాథ్స్ డే కావచ్చు, ఇట్లాంటివి పై ఉంటుంది కదా, పై దినోత్సవాన్ని కూడా మనం జరుపుతాం కదా, అట్లాంటి దినోత్సవాలను జరపడము. తర్వాత గణిత మేళాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయడము, ప్రణాళికలు రచించడము, గణిత మేళాలు. ఓకేనా? గణిత మేళాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడము, వాటిని నిర్వహించడము. తర్వాత గణిత గ్రంథాలయాన్ని నిర్వహించే బాధ్యత కూడా గణిత క్లబ్దే. తర్వాత బులెటిన్ బోర్డు నిర్వహించే బాధ్యత కూడా గణిత క్లబ్ బాధ్యతనే. బులెటిన్ బోర్డు అంటే ఏంది? గణితానికి సంబంధించిన సమాచారాన్ని 10 మంది ముందు ప్రదర్శించేటటువంటి బోర్డు, ప్రదర్శన బల్ల, దాన్ని మనం బులెటిన్ బోర్డు అంటాము. సైన్స్లో మాట్లాడుకున్నాం కదా. సో గణితానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ప్రదర్శించేటువంటి బోర్డు ఏదైతుందో దాన్ని బులెటిన్ బోర్డు అంటాము. ఆ బులెటిన్ బోర్డు నిర్వహణ కూడా గణిత క్లబ్ యొక్క బాధ్యతనే. సో ఇది గణిత క్లబ్కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. నెక్స్ట్ వనరుల కేంద్రము. ఈ వనరుల కేంద్రం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే, ఇంతకుముందు అన్ని కూడా విద్యార్థులకు సహాయకారిగా ఉంటే ఈ వనరుల కేంద్రం అనేది ఉపాధ్యాయులకు బోధనాభ్యసన ప్రక్రియలో సహాయకారిగా ఉండడం ఈ వనరుల కేంద్రం యొక్క ముఖ్యమైన లక్ష్యం అండి. ఉపాధ్యాయుల సహాయార్థం ఈ వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటాం మనం. ఇది కేవలం ఉపాధ్యాయులకే సహాయకారిగా ఉంటుందా అంటే, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కూడా సహాయకారిగా దీన్ని తీర్చిదిద్దొచ్చు మనం. ఏంది గణిత వనరుల కేంద్రం యొక్క దార్శనికత అంటే, విద్యార్థులకు బోధించేటటువంటి అంశం పట్ల సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహనను ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. అవునా? పుస్తక జ్ఞానాన్ని కాదు, పుస్తకానికి ఆవలున్నటువంటి జ్ఞానాన్ని కూడా ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ఏ విధంగా సాధ్యం? అది ఒక అంశం బోధిస్తున్నాడు, ఆ బోధించే అంశం గురించి ఫస్ట్ పాఠ్య గ్రంథాన్ని మొత్తం చదివేశాడు ఉపాధ్యాయుడు. సరిపోతుందా అండి? సరిపోదు. ఇంకా అదనపు గ్రంథాలని చదవాలి, రిఫరెన్స్ బుక్స్, సంప్రదింపు గ్రంథాలని రిఫర్ చేసేసి ఇంకా దాని గురించి అదనపు సమాచారాన్ని పొందాలి. అదనపు సమాచారాన్ని ఎక్కడి నుంచి పొందొచ్చు? వనరుల కేంద్రం నుంచి పొందుతాడు అనమాట. ఈ వనరుల కేంద్రంలో ఏమేమి ఉంటాయి? సంప్రదింపు గ్రంథాలు, ఉపాధ్యాయుడు సంప్రదించే సంప్రదింపు గ్రంథాలు ఉంటాయి. యూనిట్ ప్లాన్లు కావచ్చు, పీరియడ్ ప్లాన్లు కావచ్చు, వార్షిక ప్రణాళికలు కావచ్చు, ఇవన్నీ కూడా వనరుల కేంద్రంలో మనకు అందుబాటులో ఉంటాయి. దాంతో పాటుగా ఉపాధ్యాయ కరదీపికలు ఉంటాయి. ప్రభుత్వం సప్లై చేసినటువంటి హ్యాండ్ బుక్స్, టీచర్ హ్యాండ్ బుక్స్, ఆ హ్యాండ్ బుక్స్ కూడా, ఉపాధ్యాయ కరదీపికలు కూడా మనకు అక్కడ వనరుల కేంద్రంలో అందుబాటులో ఉంచుకోవాలి. ఓకేనా? సో గణిత వనరుల కేంద్రంలో ఏం నిర్వహిస్తారు కార్యక్రమాలు ఇక్కడ అంటే, ఇతర గణిత ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలి. విద్యార్థులలో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇంకా మ్యాథ్స్ బోధనను ఇంకా అందంగా తీర్చిదిద్దాలి, ఇంకా ఎఫెక్టివ్గా మార్చాలంటే ఎటువంటి ప్రణాళికలు రచించాలి. సో ఇట్లాంటి విషయాలు ఇక్కడ చర్చకు పెట్టాలి మనం గణిత వనరుల కేంద్రంలో. ఓకేనా? అంటే తమ ప్రొఫెషనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి వనరుల కేంద్రం అనేది ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉంటుందండి. సో పైన మూడన్నీ కూడా వనరులన్నిటికీ విద్యార్థులకు సహాయకారిగా ఉంటాయి. వనరుల కేంద్రం అనేది ఎక్కువగా ఉపాధ్యాయుడికి సహాయకారిగా ఉంటుంది. ఇప్పుడు మనకు కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి అంటాం. ఇప్పుడు ఈ రెండు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021 ఏదైతే ఉందో 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో దీని మీద ఎక్కువ దృష్టి పెట్టిందండి. సిపిడి మీద, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే నిరంతరం తమ వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి ఉపాధ్యాయులు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను, దానికోసం వర్క్షాప్ నిర్వహించడం కావచ్చు, వృత్యంతర శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వనరుల కేంద్రం యొక్క బాధ్యత అండి. ఓకేనా? ప్రతి మండలంలో కూడా వనరుల కేంద్రం ఉంటుంది. దాన్ని ఎంఆర్సీ అంటాం మనం, మండల వనరుల కేంద్రం. కానీ ఇప్పుడు అది ఆ వనరుల కేంద్రం అనేది కేవలము అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో మాత్రమే తన పాత్రను నిర్వహిస్తుంది తప్ప ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి స్కిల్స్ పెంపొందించడానికి ఉపాధ్యాయులకు సహాయకారిగా లేదు అని చెప్పడం అనేది నిజమే, వాస్తవమే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్రతి మండలంలో కూడా మండల వనరుల కేంద్రం, ఎంఆర్సీ అంటాం దాన్ని, మండల వనరుల కేంద్రం ఉంది అని దాన్ని
ఇంకా ఎఫెక్టివ్గా తయారు చేయాలి మనం. ఓకేనా? సో ఇది వనరుల కేంద్రానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారము. నెక్స్ట్ సామాజిక వనరులు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అక్కడ సామాజిక వనరులు సైన్స్లో భౌతిక వనరులు అన్నా, భౌతిక పరిసరం అన్నాము, సజీవ ప్రపంచం అన్నాము, బౌద్ధిక వనరులు అంటే మేధావులు, కళాకారులు వీళ్ళు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లా ఇచ్చారు, ఇక్కడ 3 రకాల సామాజిక వనరులు ఇచ్చారు మ్యాథ్స్ లో. ఒకటి మానవ వనరులు, దర్జీలు, టైలర్స్, వడ్రంగి, తోటమాలి, వీళ్ళు ఎందుకు ఉపయోగపడతారు మ్యాథ్స్ లో అంటే వీళ్ళు చేసేటువంటి పనులలో మ్యాథ్స్ దాగి ఉంది. అవునా కాదా? టైలర్ కొలతలు తీయడం, వడ్రంగి కొలతలు చూడడం, తోటమాలి మొక్కలు నాటడంలో ఒక క్రమాన్ని మెయింటైన్ చేయడం. అవునా కాదా? కాబట్టి వాళ్ళ యొక్క స్కిల్స్ ని విద్యార్థుల ముందు ప్రదర్శించడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ కూడా సమాజంలో కూడా మ్యాథ్స్ ఉంది, సామాజిక పనులలో కూడా గణితం అనేది దాగుంది అన్నటువంటి విషయం అనేది పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి, పాఠశాలకు తీసుకొచ్చేసి వాళ్ళ చేత కొన్ని సెషన్స్ ఇప్పించాలి. సో ఇది మానవ వనరుల వినియోగం. ఇక నెక్స్ట్ సంస్థాపరమైన వనరుల వినియోగం. బ్యాంకులకు తీసుకెళ్ళాలి, బ్యాంకులో జరిగేటటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకు చూపించాలి. పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్లడం, మార్కెట్, ఇవన్నీ కూడా ఆర్థిక వనరులు. సంస్థాపరమైన వనరులు అనొచ్చు, వీటిని ఆర్థిక వనరులు కూడా అంటాం మనం. సాంఘికలో వీటిని ఆర్థిక వనరులు అంటాం, బ్యాంక్ని కానీ మార్కెట్ని కానీ. ఇక్కడ మనం దీన్ని ఏమంటున్నాం, సంస్థాపరమైన వనరులు అంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఓకే, వనరుల సమీకరణ. ఏ విధంగా వనరుల సమీకరణ చేయొచ్చు? ఫస్ట్ విద్యార్థి ఒక వనరు, అవునా కదా? విద్యార్థి ఒక పెద్ద అమూల్యమైనటువంటి వనరు, గొప్ప వనరు. ఉపాధ్యాయుడు కూడా ఒక వనరు, అవునా? వీళ్ళిద్దరు అయిపోతే మిగిలింది పరిసరం, ఇది కూడా ఒక వనరు. కాబట్టి ఈ మూడింటిని కూడా సంఘటితం చేసేసి మనం మన బోధనాభ్యసన ప్రక్రియను విజయవంతం చేయాలి అనేది వనరుల యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. ఇక నెక్స్ట్ బోధనాభ్యసన సామాగ్రి. గణితంలో ఉపయోగించేటువంటి బోధనాభ్యసన సామాగ్రి ఏందో మనం ఇప్పుడు చర్చిద్దాం.